హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా పచ్చడిని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా నేను ఈ రెసిపీ కోసం అయితే 3 చిన్న చిన్న కట్టలను పుదీనా కట్టలను అయితే తీసుకున్నాను. మనం ఈ పుదీనా పచ్చడికి అయితే ఆకులను మాత్రమే తీసుకుంటాము, కాండాలతో సహా అయితే తీసుకోము. మంచిగా శుభ్రంగానైతే మనం ఈ ఆకులను అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ ఆకుకూరలు ఏవైనా సరే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటిలో డస్ట్, దుమ్ము అంటే మట్టి ఉంటుంది కదా ఎక్కువగా. సో అందుకే మంచిగా సాల్ట్ వేసి అయితే కడుక్కోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేసి వాటర్ రెండుగా వేసి మంచిగానైతే వాష్ చేసుకోవాలి. పుదీనా చెట్టు మనకి నేలపైన పాకినట్టుగా ఉంటుంది కదా, అందుకే ఇంకా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట 2-3 టైమ్స్. ఎందుకంటే మట్టి అంతా ఉండిపోతుంది కదా ఆకులకు పట్టుకొని. అందుకోసం అయితే నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగానైతే చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, అడుగున అంతా కూడా ఫైన్ డస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా నేను దీనికోసం అయితే పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇంకా పొయ్యి పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు కోసం కొద్దిగా జీలకర్రను అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా కంప్లీట్గా వేసేసుకొని మంచిగానైతే వేయించుకోవాలి. ఈ పుదీనా పచ్చడి కోసం ఎక్కువగా ఐటమ్స్ అయితే ఏమీ అక్కర్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా వెల్లుల్లి, కాస్త జీలకర్ర, ఉప్పు, అంతే అయిపోతుంది చట్నీ తొందరగా. ఇంకా ఈ చట్నీ తినడం వల్ల మంచిగా ఆరోగ్యానికి కూడా మంచిది, ఆకలి కూడా వేస్తుందన్నమాట. చూడండి ఆకు అంతా ఈ విధంగా వేగిన తర్వాత మనం ఈ ఆకునైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు చూడండి ఆకంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్నట్టుంది కదా, ఈ విధంగా ప్రెస్ చేయగానే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇంకా ఈ విధంగా ఆకు వేగిన తర్వాత ఆకును పక్కన పెట్టేసుకొని ఇందులో మరి కాస్త ఆయిల్ వేసుకొని మనం తుంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసి మంచిగానైతే వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ఎప్పుడు వేసుకున్నా కానీ ఈ విధంగా తుంచి వేసుకుంటేనైతే చిట్లి మీద పడదు. తుంచకుండా అలాగే కంప్లీట్గా వేసుకున్నామంటే చిట్లి మీద పడుతుందన్నమాట. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా వీటిని అయితే మంచిగా మనం వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చిలోని పచ్చదనం అంతా పోయేలాగా మంచిగానైతే వేయించుకోవాలి. నేను ఇక్కడ ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అయితే వేయిస్తున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిలను కూడా మనం తీసేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ మనం ఆకు వేయించుకున్నాం కదా పుదీనా ఆకు, పచ్చిమిర్చి అంతా కూడాను చల్లారాలి. వేడి చల్లారిన తర్వాత మాత్రమేనైతే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద ఉండగానే అయితే మిక్సీ పట్టుకోకూడదు. ఈ పుదీనా పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పుదీనా పచ్చడిని డైలీ కొంచెం తీసుకోవడం వల్ల ఆకలి లేని వారికైతే ఆకలి అయితే మెరుగుపడుతుందన్నమాట. ఈ విధంగా మనం మంచిగా అంతా పచ్చిమిర్చి, పుదీనాకు అంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే ముందుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. రెండు ఒకేసారి మిక్సీ పట్టుకోకూడదు, మంచిగా మిక్స్ అవ్వదు. అందుకే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని అందులో 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, కాస్త ఉప్పుని, కొద్దిగా జీలకర్ర వేసి అయితే ఈ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు అనేది అయితే చూసి వేసుకోవాలి. మనం ఇక్కడ పచ్చిమిర్చి వాడుతున్నాం కదా, నేను 1 టీ స్పూన్ వరకు అయితే ఉప్పు యాడ్ చేశాను. మీరైతే చూసుకొని వేసుకోండి. ఇంకా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా అయితే వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కొంచెం బరక ఉండేలాగానే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా ఈ పచ్చడికి పోపు అలాంటిది ఏమీ పెట్టకున్నా పర్వాలేదు, అసలు అవసరమే లేదు. నేనైతే ఎలాంటి పోపు అనేది అయితే ఏం పెట్టట్లేదు. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.